హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10 లక్షలు డబ్బిచ్చి కండిషన్స్ పెట్టిన శ్రీధర్ షాక్లో కార్తిక్, దీప, అనసూయ మరియు కాంచన. అసలు ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. కార్తిక్ ఇప్పుడైతే అద్దె కట్టలేను అని చెప్పి ఇంటి ఓనర్కి చెప్తాడు. అందాక నా దగ్గర ఈ ఐఫోన్ ఉందండి, ఈ ఐఫోన్ ఉంచండి అని చెప్పేసి అంటాడు కార్తిక్. దాంతో అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు, నేను మిగతా వాటిలో మంచివాడిని కానీ ఈ డబ్బు విషయంలో మంచివాడిని కాదు, మీరు ఎంత త్వరగా కడితే అంత మంచిది, మీకు ఇంకో 2 రోజులు టైం ఇస్తున్నాను, ఈ 2 రోజుల టైంలో అడ్వాన్స్ రెంట్ మొత్తం కట్టేసి ఇచ్చేయాలి నాకు అని చెప్పేసి అంటాడు ఇంటి ఓనర్. సరే అండి, ఖచ్చితంగా మీకు ఇబ్బంది లేకుండా టైం లోపల కట్టేస్తానండి అని చెప్పేసి అంటాడు కార్తిక్. దీంతో నన్ను ఇబ్బంది పడితే ఇబ్బంది పడాల్సింది మీరే అండి, చూసుకోండి అని చెప్పేసి ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో ఇదంతా చూసిన దీప, ఏంటి కార్తిక్ బాబు అసలు ఎలా ఉండేవాళ్ళు, 10 మందికి సాయం చేసే మీరు ఇప్పుడు ఇలా ఇంటి డబ్బుల కోసం చూడాల్సి వస్తుంది, అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే అంటుంది దీప. దీంతో కార్తీక్, అయ్యో అలా అంటవేంటి దీప, ఇప్పుడే కదా మొదలైంది, ఇంకా సెట్ అవ్వడానికి టైం పడుతుంది, చూడు నీకు ఇష్టమైన పింక్ కలర్ ఫ్లవర్స్, నాకు ఇష్టమైన వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి, ఈ ఇల్లు బాగుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటే దీప అలా చూస్తూ ఉండిపోతుంది. దీంతో శౌర్య వచ్చి, నాన్న నాకు ఈ ఇల్లు నచ్చలేదు అని చెప్పేసి అంటుంది. అదేంటమ్మా నచ్చకపోవడం ఏంటి, బాగుంది కదా, పద లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు. దీంతో చూడు నాకు ఇల్లు నచ్చలేదు, మనం పాతింటికే వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది శౌర్య. ఏయ్ శౌర్య అంటుంది దీప. దీంతో ఉండు దీప, నువ్వు నేను మాట్లాడతాను కదా శౌర్యతో అని చెప్పి శౌర్య దగ్గరికి వెళ్ళి, శౌర్య మొన్న నీకు షాపింగ్ మాల్లో ఒక డ్రెస్ నచ్చింది, నీకు నచ్చింది కాబట్టి నాన్నకు కూడా నచ్చిందని చెప్పానా లేదా, చెప్పావు, మరి ఇప్పుడు ఈ ఇల్లు నాన్నకి నచ్చింది, మరి శౌర్యకు కూడా నచ్చాలి కదా అని చెప్పేసి అంటాడు కార్తిక్. దీంతో నచ్చింది అంటుంది శౌర్య. దీంతో అందరూ ఆనందపడతారు. సరే నాన్న నాకు బాగా ఆకలేస్తుంది, ఏమన్నా ఉంటే ఇంట్లో పెట్టరా అని అడుగుతుంది శౌర్య. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు, ఎందుకంటే ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసారు, ఇంకా వాళ్ళ చేతిలో ఏముంటాయి, డబ్బులు లేవు, ఏమీ లేవు, పాపం అలా చూస్తూ ఉంటారు ఒకరికొకళ్ళు. దీంతో సరే మీరు వెళ్ళి బయట తినేసారండి, దీపాన్ని కూడా తీసుకెళ్ళు కార్తిక్ అని చెప్పి కాంచన వాళ్ళని బయటికి పంపుతుంది. వీళ్ళందరూ టిఫిన్ చేయడానికి వెళ్తారు. ఇంట్లో కాంచన మరియు అనసూయ ఇద్దరు బాధపడుతూ కూర్చుంటారు. కార్తిక్ని ఇలా చూడలేకపోతున్నాను, అసలు ఎంత బాగుండేవాడు, ఎలా ఉండేవాడు, ఇలా అయిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడే గట్టిగా ఉండాలి అని చెప్పి అంటుంది కాంచన. సరే అని చెప్పేసి ఇల్లు దులపడం స్టార్ట్ చేస్తారు. ఇల్లు మొత్తం దులుపుకుని సర్దుకుంటూ ఉంటారు. ఈలోపు బయట కార్తిక్, దీప అని దొగ్గుతూ ఉంటుంది శౌర్య. దీంతో కార్తిక్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాడు. సరే నాన్న నాకు ఆకలేస్తుంది పదా అని చెప్పేసి టిఫిన్ సెంటర్కి తీసుకెళ్తాడు. సరే ఏం కావాలి నీకు అంటే, నాకు ఏదైనా పర్లేదు నాన్న అని చెప్పి అంటుంది శౌర్య. దీంతో దీప కూడా నాకేం వద్దు అంటుంది. పర్లేదు దీప తిను అని చెప్పి కార్తిక్ టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి 3 ప్లేట్లు బజ్జీలు చెప్తాడు. వాళ్ళు 3 ప్లేట్లు ఇస్తారు, కానీ కార్తిక్ దగ్గర 100 రూపాయలే ఉంటాయి, కానీ బిల్ 120 అవుతుంది. ఇంకేం చేస్తాడు, 100 రూపీస్ ఇస్తాడు. నాకు 2.5 ప్లేట్స్ ఇవ్వండి చాలు అని చెప్పేసి అంటాడు కార్తిక్. దీంతో పర్లేదు బాబు మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది, 3 ప్లేట్స్ పట్టుకెళ్ళండి 100 రూపీస్ ఇచ్చి అని చెప్పేసి అంటాడు టిఫిన్ సెంటర్ ఆయన. సరే అమ్మ థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బాబే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి, ఇది గో శౌర్య మీకు ఇష్టమైన బజ్జీ అని చెప్పి దానికి బజ్జీ ఇచ్చి కార్తిక్, దీప ఒక చెరో ప్లేట్ తీసుకొని తింటూ ఉంటారు. శౌర్య అంటుంది నాకు ఇంకా ఆకలిస్తుంది అంటుంది శౌర్య. సరే నీకు సరిపోతే ఇంకో నా ప్లేట్ కూడా తీసుకొని తిను అని చెప్పి కార్తిక్ ప్లేట్ శౌర్యకి ఇచ్చేస్తాడు. దీంతో శౌర్య, అదేంటి మొత్తం నాకు ఇస్తే నువ్వేం తింటావు అని అడుగుతుంది. నేను పొద్దున్నే ఫుల్గా తిన్నానమ్మా, ఇప్పుడు ఆకలి వేయట్లేదు, నువ్వు తినే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటాడు. దీంతో దీప చూసి వెళ్ళి, ఎవండి ఎందుకలాగా అబద్ధాలు మీ గురించి నాకు తెలియదా, ఉండండి నా ప్లేట్ తీసుకొస్తాను, చెరో సగం తీసుకుని తిందాం, బాధల్లో కూడా కలిసి ఉండాలండి అని చెప్పేసి అంటుంది దీప. చెరో ప్లేట్లో ఒక ప్లేట్లో ఇద్దరు తినేసి ఇంటికి బయలుదేరుతారు. దీంతో కాంచన అనసూయలు దులుపుతూ ఉండగా శ్రీధర్ అలా ఆవిడి ఇద్దరు వస్తారు. ఏంటి ఇలా వచ్చారు, అసలు ఎందుకు వచ్చారు, అన్నీ తెలిసే వచ్చారా అని అడుగుతుంది కాంచన. అవును అన్నీ తెలిసే వచ్చాం, ఇప్పుడు ఏం చేస్తావు, మంచిగా తెలుసు నాకు,
కార్తీక్ని ఉద్యోగంలోంచి తీసేశారన్న 2 రోజులు కూడా కాలేదు, ఇంకా ఇంట్లోంచి బయటికి గెంటేశారు అప్పుడే ఇంకో వార్త. అబ్బా! నాకు తెలియలేదు. నన్ను గిల్లమని గట్టిగా చెప్పాను. మా వాడు గట్టిగా గిల్లింది. అప్పుడు తెలిసింది ఇది నిజమని అర్థమైంది నాకు అని అంటాడు శ్రీధర్. సరే ఎందుకొచ్చావు అని అడుగుతుంది కాంచన. ఎందుకొచ్చానేంటి, మీరు వదిలేసినంత ఈజీగా నేను మిమ్మల్ని వదలలేను, మీ నాన్న వదిలేసాడేమో, నేను వదలను. ఇద్దరిని బాగా చూసుకుందామనే నేను వచ్చాను. మీరు నా కండిషన్స్కి ఒప్పుకుంటే ఈ బ్యాగ్లోనే మీదే అని చెప్పేసి అంటాడు శ్రీధర్. ఇంతకీ ఆ బ్యాగ్లో ఏముంది అని చెప్పేసి అంటుంది కాంచన. ఈలోపు కార్తీక్, దీప వస్తారు. శౌర్య బయట ఆడుకుంటూ ఉంటుంది. ఏంటిలా దయచేశారు మా ఇంటికి, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు కార్తీక్. దీంతో గెంటేశారు కదరా ఇంట్లోంచి బయటికి, నిన్ను చూడడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు శ్రీధర్. సరే ముందు ఆ బూజుకర్ర ఇవ్వండి ఇలాగ అనసూయమ్మ గారు, బూజుకర్ర చాలా దుమ్ము ఎక్కువ ఉంది నా దగ్గర, దుమ్ము మొత్తం దులిపేస్తాను అని చెప్పేసి అంటాడు కార్తీక్. నువ్వు వెళ్ళిపోయాక దులుపుకుందు కానిలేరా నువ్వు, ముందు కంగారు పడకు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. సరే ఏంటి చెప్పు అని చెప్పేసి అంటాడు కార్తీక్. దీంతో ఇంకో ఇందులో 10 లక్షలు ఉన్నాయి ఈ బ్యాగ్లో 10 లక్షలు ఉన్నాయి. నీ కంపెనీ స్టార్ట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఉన్నదంతా అమ్మి ఇచ్చేయమంటావా, ఇచ్చేస్తాను, నువ్వు కంపెనీ స్టార్ట్ చేసుకో, అది సక్సెస్ అవుతుందని నాకు తెలుసు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. దీంతో ఆ డబ్బులు ఎవరికి అక్కర్లేదు, నువ్వే పట్టుకెళ్ళిపో అని చెప్పేసి అంటాడు కార్తీక్. అదేంట్రా అలా మాట్లాడతావు, నీకు వద్దా, ఆ డబ్బులే వద్దంటున్నావు ఏంటి నువ్వు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. వద్దని చెప్పానా అంటుంది కాంచన. అదేంటక్క అలా అంటావు, మీ కష్టం చూడలేకే నేను తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది కార్తీక్ వాళ్ళ పిన్ని. దీంతో నువ్వు ఉత్తి చేతులతో వచ్చి నన్ను చూసినా ఆనందపడుతూ ఉండేదాన్ని, కానీ ఇలా డబ్బుతో వచ్చి ఇలా అవమానిస్తావు అనుకోలేదమ్మా, వద్దు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది కాంచన. అలా మాట్లాడతారేంటక్క, నా కూతుర్ని మీ సొంత కూతురులా చూసుకోవట్లేదా, కార్తీక్ సొంత చెల్లిలా చూసుకోవట్లేదా, అది అనుకునే మీ సొంత కొడుకు అనుకునే నేను డబ్బులు తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుంది కార్తీక్ పిన్ని. నాకు వద్దు పిన్ని, అసలు ఎవరి డబ్బులు నాకు వద్దు, నేను కష్టం జీతంతో బతుకుదామనే కదా ఇంట్లోంచి బయటికి వచ్చేసాను, మళ్ళీ మీ అందరూ వచ్చి డబ్బులు ఇస్తారంటే ఏంటి చెల్లి చెప్పిందా ఇమ్మని అని అడుగుతాడు కార్తీక్. చెల్లి ఏం చెప్పలేదు కార్తీక్, మేమే తెచ్చాము, మీకు ఇవ్వాలనిపించి తెచ్చాము అని చెప్పేసి అంటాడు శ్రీధర్. సర్లే ఇప్పుడు నాకు 2 కండిషన్స్ ఉన్నాయి, మీతో పాటు నన్ను ఇంట్లో ఉండనివ్వాలి, ఇంకోటి 2 నీ కంపెనీ సక్సెస్ వచ్చాక సక్సెస్ నాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. ఈ రెండింటికి ఓకే అంటే నీ డబ్బులంతా మీవే, నా ఆస్తి కూడా నీదే అని చెప్పేసి అంటాడు శ్రీధర్. ముందు మీరు బయటికి నడవండి బ్యాగ్ తీసుకుని, ఎవరు చెప్పారు మీకు మీ డబ్బు నాకు అవసరమని, నాకు అవసరమే లేదు అని చెప్పేసి అంటాడు కార్తీక్. ఆలోచించుకుని చెప్పరా ఆ మాట, అంత ఆలోచించుకునే ఉంటే ఇక్కడ దాకా వచ్చేదే కాదు అని చెప్పేసి అంటాడు శ్రీధర్. సరేలే అని చెప్పేసి కార్తీక్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోమంటాడు. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.